రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో మరియు ట్రేడ్ యూనియన్లను ఆదుకుంటామని చెప్పి నష్టపరుస్తుంది అని, వారి కుటుంబాలను రోడే పడ్డాయి అని, వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్న గారు తెలిపారు. ఆటో క్యాబ్ డ్రైవర్ జేఏసీ బంద్కు జిల్లా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది అని జోగురామన్న గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆటో క్యాబ్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కొరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్ను విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. మరి ఇలా రాష్ట్ర ఆటోల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఇలా అన్ని పార్టీల సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ల నాయకులందరూ కూడా దీంతో పాల్గొంటూ ఉన్నారు. గతంలో అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఆటో ఓనర్లకు ఆటో డ్రైవర్లకు అందరికీ చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ పెట్టింది. కానీ ఈరోజు వారి డిమాండ్ ఏంటంటే, మరి గతంలో ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ఏదైతే ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను అది వెంటనే విరమించుకోవాలి. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలు మీరు పెంచుతామని చెప్పింది. ఇప్పటి వరకు పెంచలేదు, పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా 14 డిమాండ్లతో మరి ఇలా రాష్ట్రం ఆటో అన్ని ట్రేడ్ యూనియన్లకు జేఏసీ మరి వార్నింగ్ పిలిపిస్తా ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు ఈ నెల 23 రాత్రి వరకు 12 గంటల లోపల ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాకపోతే 24 నుంచి ఏదైతే నేను చెప్పినటువంటి ఆటోలతో పాటు క్యాబ్ వ్యాన్లు, డ్రైవర్లు, మిగతా అన్నిటికి సంబంధించినటువంటి మొత్తం బంద్ ఉండే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఆటో యూనియన్లకు సంబంధించినటువంటి డిమాండ్లను మరి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి నేను జోగురామన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వాళ్లకు మద్దతుగా నేను ఈరోజు పిలుపునిస్తా ఉన్నా. 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొండి వైఖరితో, నిరంకుశ ధోరణితో కార్మికులకు వ్యతిరేకంగా, పేద ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వ్యవస్థకే అన్ని అప్పజెప్పే విధంగా ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి మొత్తం కార్మిక లోకం ఆటోతో సంబంధించినటువంటి అన్ని కూడా మరి ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు 24 తారీఖు వరకు నువ్వు సమయం ఇస్తా ఉన్నాం. 23 రాత్రి 12 గంటల లోపల చెప్తే బాగుంటుంది. లేకపోతే రాష్ట్రం అంతటా కూడా ఏ ఒక్క ఆటో గాని, ఆటో క్యాబులు గాని, వ్యాన్లు గాని దీనికి సంబంధించినటువంటి ఏది కూడా రోడ్ల మీదకి రాదు. ఇది ఈ జేఏసీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాం.